హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను స్కెలిటన్ లీవ్స్ ఎట్లా చేయాలో చూపెడతా. ఫస్ట్ నేను 20 days వాటర్లో సోక్ చేసిన ఈ లీవ్స్ని, పీపుల్ లీవ్స్ని. ఇప్పుడు దీన్ని బ్రష్తోని స్క్రబ్ చేయాలి. 20 days అయిపోయిన తర్వాతనే పక్కనే వాటర్ ఉంచుకోవాలి. అంటే అది స్క్రబ్ చేసిన తర్వాత దానిలో పెట్టేసి మళ్ళీ కడిగేసి మళ్ళీ స్క్రబ్ చేయాలి. అది ప్రాసెస్. ఇక్కడ మళ్ళీ నేను వెట్ చేసిన మళ్ళీ చేసి అట్లయితే ఈజీ వెళ్తుందని అట్లా ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అయింది. ఆల్మోస్ట్ ఇది మీకు 4 to 3 times అయిన తర్వాత వచ్చేస్తుంది. అట్లా స్క్రబ్ చేస్తూనే ఉండాలి. స్కెలిటన్ లీవ్స్ చాలా క్రాఫ్ట్స్కి యూజ్ అవుతాయి. అట్లా మొత్తం ట్రాన్స్పరెంట్ అయింది కదా ఆల్మోస్ట్. ఇంకా అవుతూ ఉంటుంది. ఎవ్రీ కార్నర్ ట్రై చేయకండి, ఎందుకంటే చినిగే ఛాన్సెస్ ఉంటాయి. అగ్గోని అది కొంచెం చినిగింది. సో ఎక్కువ గట్టి కూడా ప్రెస్ చేయొద్దు బ్రష్ని, అట్లా అవుతుంది. కొంచెం ప్యాచెస్ ఉండొచ్చు. న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద ఎండేయాలి. డబుల్ ఫోల్డ్ చేయండి. అట్లా ఎండబెడితే అది న్యూస్ పేపర్ మొత్తం పీల్చుకుంటుంది ఆ వెట్నెస్ని. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత చూపెడతా. ఇప్పుడు ఈ 10 minutes తర్వాత చూస్తే చూడండి మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతుంది. ఎక్కువ ట్రాన్స్పరెంట్ కూడా ఉన్నది చూడండి. ఇట్లా కనిపిస్తున్నాయి, అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి దాని మీద. దీనికి వెళ్ళి క్రాఫ్ట్స్ కూడా నేను చూపెడతా. ఆ క్రాఫ్ట్స్ అన్నీ షార్ట్స్లోనే పెడతా. సో ట్రై చేయండి. నేను మోస్ట్లీ అన్నీ ఈ స్కెలిటన్ లీవ్స్ అన్నీ యూజ్ చేసి క్రాఫ్ట్ చేస్తాం. అట్లా ప్యాచెస్ ఉంటుంది, దానికోసం వరి కావద్దు. ఎందుకంటే దాని మీద మనం ఏమైనా కలర్ వేస్తుంది, అంతగానం ఏర్పడదు. సో దానికోసం వరియాల్సింది ఏమి ఉండదు. దీన్ని ఎక్స్ట్రా చేపిస్తారు, అంటే సోప్లా బాయిల్ చేయడం అవన్నీ వర్క్ కావు. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఓకే, బాయ్.